బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎగువన కురుస్తున్న వర్షాలకు యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఢిల్లీలో ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ వద్ద ఈ సాయంత్రం ప్రమాదకర స్థాయిని దాటింది. డేంజర్ మార్క్ 209.33 మీటర్లు కాగా ప్రస్తుత 205.52 మీటర్లకు చేరింది. నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, ముందస్తు చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం. రాత్రి 8:30 గంటలకు యమునా ప్రవాహం 205.52 మీటర్లుగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నీటి మట్టం 206 మీటర్లకు చేరటంతో లోతట్టు ప్రాంత ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరికి తాత్కాలిక వసతి కల్పించేందుకు ముంబై మేరట్ ఎక్స్ప్రెస్ తో పాటు మయూర్ విహార్లో శిబిరాలు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఎగువన వజీరాబాద్, హట్నికుండ్ బ్యారేజ్ల నుంచి భారీ స్థాయిలో నీరు విడుదలవుతుందని అధికారులు వెల్లడించారు. సాయంత్రానికి ప్రవాహం తగ్గే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. Bill 2025 listed in the agenda for today, that is the 31st August 2025, for its introduction, consideration and passing. Motion moved. The question is that the rule, sub-rule of 4 of Rule 90 and Rules 97, 98 and second proviso to 99 of Rules of Procedures and Conduct of Business Telangana Legislative Assembly may be suspended under the Rule 358 of the said rules for the time being in the application to the Telangana Municipalities Third Amendment Bill 2025, the Telangana Panchayat Raj Third Amendment Bill 2025, the Telangana Allopathic Private Medical Care Establishment Registrations and Regularization Repeal Bill 2025, listed in the agenda for today, the 31st August 2025, for the introduction, consideration and passing. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the sub-rule 4 of Rule 90 and Rules 97, 98 and second proviso to 99 are suspended for the time being in its application for the aforesaid bills. I request the Minister for Legislative on behalf of Chief Minister to move the motion for leave the introduction the Telangana Municipalities Third Amendment Bill 2025. Sir, Honorable Speaker, sir. ప్రధానంగా మా ఉద్దేశం అంతా కూడా ఈరోజు గౌరవ సభ్యులు అడుగుతున్న 2-3 అంశాలు రికార్డులో లేకున్నప్పటికీ ఆర్డినెన్స్ ని సెషన్లో ఉన్నప్పుడు బిల్స్ రూపేణా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని వారికి కూడా తెలుసు. లెజిస్లేటివ్ మంత్రిగా కూడా పనిచేసింది. వారి పక్కన ఉన్న గౌరవ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు కూడా పనిచేశారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మాట్లాడుతాను అధ్యక్ష. ఐ టుక్ ద లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ అధ్యక్ష. హానరబుల్ స్పీకర్ సార్, ఆన్ బిహాఫ్ ఆఫ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్, I beg to move for leave to introduce the Telangana Municipalities Third Amendment Bill 2025. Motion moved. The question is that the Telangana Municipalities Third Amendment Bill 2025 be introduced. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion carried and bill is introduced. I request the Minister for Legislative to move the motion for taking into consideration of the Telangana Municipalities Third Amendment Bill 2025. అధ్యక్ష, ఈరోజు తెలంగాణ పురపాలిక చట్టం 2019 యొక్క నిబంధనలు
Sorry, Adhyaksha. Honorable Speaker, sir, I beg to move for taking into consideration of the Telangana Municipalities Third Amendment Bill. Motion moved. Now, discussion on consideration of the bill. ఏం సార్ అదే చెప్తాను సార్ కన్సల్టేషన్ తీసుకున్నాక అయ్యాను అధ్యక్ష ఈరోజు తెలంగాణ పురపాలిక చట్టం 2019 యొక్క నిబంధనలు ఎన్నుకోనబడ సభ్యులు చైర్పర్సన్లు మరియు హైదరాబాద్ మహానగర పురపాలక కార్పొరేషన్ మేయర్తో పాటు సహ మేయర్ పదవుల్లో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ జాతులు మరియు వెనుకబడిన తరగతుల సీట్లను ప్రత్యేకించుటకు అట్టి సీట్లలో 3వ వంతు మహిళలకు ప్రత్యేకించుటకు పొందుపరచబడిన అధ్యక్ష షెడ్యూల్ కులములకు మరియు షెడ్యూల్ జాతులకు రిజర్వేషన్లు వారి సంబంధిత జనాభా నిష్పత్తికి అనుగుణంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ల మొత్తం శాతం పట్టణ స్థానిక సంస్థల్లోని మొత్తం సంఖ్యలో 50% మించరాదని షరతులకు లోబడి ఉంది అధ్యక్ష తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కుటుంబాల యొక్క ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా సమగ్రమైన మరియు శాస్త్రీయమైన డేటాను సైంటిఫిక్గా పొందటానికి ఒక విశిష్టకరమైన సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ మరియు కుల సిపెక్ సర్వేను చేపట్టింది అధ్యక్ష తరువాత 2024 నవంబర్లో ప్రభుత్వం స్థానిక సంస్థల వారీగా కేటాయింపబడే రిజర్వేషన్ల నిష్పత్తిని వివరంగా తెలియజేయడానికి వెనుకబడిన తరగతుల పౌరుల వెనుకబాటుతనం యొక్క స్వభావం మరియు వారి ప్రత్యేకించి స్థానిక సంస్థల్లో వారి ప్రాతినిధ్యం గురించి సమకాలీనమైన ఖచ్చితమైన నిర్ధారించి విచారణ చేయటకు ఒక ప్రత్యేక కమిషన్ను కూడా ఏర్పాటు చేసింది అధ్యక్ష ఇంకనూ ప్రభుత్వం ఇతర విషయాలకు సంబంధించి సామాజిక విద్య మరియు ఆర్థిక వెనుకబాటుతనం గురించి అదేవిధంగా సరైన ప్రాతినిధ్యం లేకపోవటం ప్రతిపాదికగా చేసుకొని స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లకు సిఫార్సు చేయడానికి 2024లో చేసిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు సిపెక్ సర్వేతో పాటుగా ఇతర సంబంధిత సామగ్రి నుండి వచ్చిన డేటాను అధ్యయనం చేసి మరియు లోతుగా విశ్లేషణ చేసి ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష మరి కమిషన్ నిర్ధారిత పూర్వకమైన సాక్ష్యం విశ్లేషిస్తూ రాష్ట్రంలోని మొత్తం సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో పోలిస్తే వెనుకబడిన తరగతుల వెనుకబాటుతనం ఇంకా కొనసాగుతుందని తెలుపుతూ తన నివేదికను 2025 మార్చిలో సమర్పించింది తన అనుగుణంగా కమిషన్ వెనుకబడిన తరగతులకు విద్య ఉపాధి మరియు ప్రత్యేకించి స్థానిక సంస్థల్లో రాజకీయ ప్రాతినిధ్యం గురించి 42% రిజర్వేషన్కు సిఫార్సు చేసింది అధ్యక్ష ప్రభుత్వం పై పేర్కొన్న నివేదికను మరియు సిఫార్సులను వెనుకబడిన తరగతుల పౌరుల జనాభాను దృష్టిలో ఉంచుకొని మరియు వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా సరైన ప్రాతినిధ్యం లేకపోవటం వాటినన్నిటిని కూడా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను వాటి స్థాయిని పెంచడానికి అవసరమని ప్రభుత్వం నిర్ణయించింది అధ్యక్ష భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243వ యొక్క క్లాస్ 6 ప్రభుత్వానికి వెనుకబడిన తరగతుల పౌరులకు అనుకూలంగా ఏదైనా పురపాలికలో ఏవైనా సీట్లు లేక పురపాలికలలో చైర్పర్సన్లు పదవులు ప్రత్యేకించి నిబంధనలు చేయడానికి వీలు సంకల్పిస్తోంది అధ్యక్ష పై తెలిపిన లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం తెలంగాణ పురపాలికల చట్టం 2019ని తగు విధంగా సవరించడానికి నిర్ణయించింది అధ్యక్ష ప్రతిపాదిక సవరణ వెనుకబడిన తరగతులకు అనుగుణంగా పట్టణ స్థానిక సంస్థలైన పురపాలికల్లో ఎన్నుకోబడ్డ సభ్యులు చైర్పర్సన్లు మరియు పురపాలక కార్పొరేషన్లోని మేయర్ సీట్ల రిజర్వేషన్ల స్థాయిని సముచితంగా కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం వీలు కల్పిస్తూ ఈ బిల్లుపై నిర్ణయం విషయంలో అమలు చేయడానికి
మరి ఉద్దేశించబడ్డది అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఎప్పుడు లేని విధంగా ఏ రాష్ట్రంలో కూడా తీసుకొని ఒక విప్లవాత్మకమైన ఒక నిర్ణయం, ప్రభుత్వం బలహీన వర్గాలకు సంబంధించి మరి ఏ ప్రభుత్వం చేయలేని, ఎప్పుడు ఎక్కడ కని విని ఎరగని రీతిలో సైంటిఫిక్ డేటాను సమీకరించడం, ప్లానింగ్ కమిషను ఓ పక్షాన, అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఇంకో పక్షాన, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ప్రజలకు మేము ఇచ్చిన హామీ మేరకు 42% ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ఆలోచనతో పాటు ఆచరణలో పెట్టాలని ఒక సంకల్పిత భావంతో మేము ఈరోజు మరి బిల్లు రూపేణ 42% మున్సిపల్ పరిధిలో ఉన్న స్థానిక సంస్థల్లో అన్నిట్లో కూడా 42% రిజర్వేషన్ని అమలు చేయాలని మేము మా ప్రభుత్వం రాకముందు ఈరోజు పోయి వారి డేటాను సేకరించడం, వారి విషయ సేకరించడం అంటే చిన్న పని కాదు అధ్యక్ష. ఏదో ఆషామాషిగా చేసి మేము ఈ సర్వే చేశాం, దాన్ని ఉపయోగించుకోవాలని చేయలేదు. ఈరోజు తరతరాలుగా బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యున్నతి, వారి అభివృద్ధికి సంబంధించి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందుకు పోవాలనే ఒక నిర్ణయంతో ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా కేబినెట్కి సంబంధించిన సహచరులు, ఈరోజు ప్రభుత్వం పరంగా మా నాయకుడు ఈ రాహుల్ గాంధీ గారి నిర్ణయం యావత్ దేశంలోనే బలహీన వర్గాలకు సంబంధించి 42% రిజర్వేషన్ అమలు చేసి తీరుతాము అని చెప్పిన మాటకు అనుగుణంగా ఈరోజు మేము ఈ విధమైన ఒక నిర్ణయం చేసి బిల్లు రూపేణ ప్రవేశపెడతా ఉన్నాం. అందరూ కూడా బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యున్నతిని కోరుతారని ఆకాంక్షిస్తా ఉన్నాం. బలహీన వర్గాలకు రాజకీయంగా, విద్యపరంగా, ఉద్యోగపరంగా ఈరోజు వారందరూ కూడా మాతో కలిసి వస్తారని మేము ఇంతపూర్వకం కూడా ఈరోజు ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి పటిష్టంగా కూడా ప్రతి సభ్యుడికి ఆలోచనలు తీసుకోవాలని, వారి ఒపీనియన్ తీసుకోవాలని, ఈరోజు ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ ద్వారానే మరి మేము చట్టాన్ని చేయడానికి ఆలోచన చేస్తా ఉన్నాం. దీంట్లో అందరూ కూడా సహకరించాలని, మరి మన అందరి బాధ్యతలో భాగంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాబోయే కాలంలో వారి అభ్యున్నతికి మనమందరం కూడా కారకులు కావాలని ఈరోజు మీ అందరిని కూడా కోరుతూ, మరి గౌరవ సభ్యులందరూ ఇచ్చే ఇంకేమైనా సూచనలు ఉంటే వారి సూచనలు ఇంతకుముందు కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు బిల్లు రూపేణ పెడతా ఉన్న సందర్భంలో ఇంకేదైనా వారి సూచనలు ఉంటే తప్పకుండా ఆలోచన చేస్తాం ప్రభుత్వ పరంగాని మీ ద్వారా వారికి తెలియజేస్తూ, మరి ఇవే మా ఉద్దేశాలను మేము వారి ద్వారా తెలియజేస్తాం. శ్రీ గంగుల కమల. స్పీకర్ సార్, గౌరవ ఎల్పీ మినిస్టర్ గారు ఆన్ బిహాఫ్ ద సీఎం గారు ప్రవేశపెట్టిన ఈ యొక్క బిల్లు నిజంగా ఈ బిల్లు గిట్ట పాస్ అయి ఈ రిజర్వేషన్ అమలై 42% రిజర్వేషన్ అమలై మా యొక్క వెనుకబడిన కుల జాతులందరికీ కూడా రాజకీయంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా 42% రిజర్వేషన్ వస్తే ఎక్కువ సంతోషపడిలో మొదటి వరుసలో వ్యక్తిని గంగుల కమలాకర్ సార్. మా పార్టీ పక్షాన కూడా మేమందరం కూడా ఈ బిల్లు పాస్ కాయి తర్వాత ఎలాంటి న్యాయమైన చిక్కులు లేకుండా మాకు రాబోయే కాలంలో 42% రిజర్వేషన్ తోటి అటు మున్సిపాలిటీ కానీ ఇటు పంచాయతీరాల్లో కానీ మేమెంతో మాకు అంత వాటాగా రిజర్వేషన్ వస్తే మా ఎలక్షన్లలో నిజంగా ఇది అయితే గిట్ట చాలా సంతోషపడే వ్యక్తం చేస్తాం అధ్యక్ష. ఎల్పీ మినిస్టర్ గారు కూడా ఒక మాట అన్నారు, మీరు సూచన సలహాలు ఇవ్వండి, గతంలో మీరు ఇచ్చారు, ఈసారి కూడా ఇవ్వండి అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు. ఆ రోజులంగా మీరు మార్చిలో బిల్ పెట్టినప్పుడంగా, బిల్ 3, బిల్ 4 పెట్టినప్పుడంగా సంపూర్ణంగా స్వాగతించినాం. సంపూర్ణంగా దాన్ని ఏకపక్షంగా అందరు నిర్ణయం చేసుకొని ఈ బిల్లు పంపిన అధ్యక్ష. ఆ రోజు కూడా మమ్మల్ని సూచనలు అడిగారు,
మేము కూడా సూచన క్లియర్ చెప్పినాం. ఏమని చెప్పినాం క్లియర్గా? గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరు కూడా రండి, నేమ్ కూడా మెన్షన్ చేశారు, గంగుల కమలాకర్, శ్రీనివాస్ యాదవ్ మీరు కూడా రండి, అఖిలపక్షం తీసుకెళ్దాం, ఈ బిల్లు ఒత్తిడి తీసుకెళ్తాం అంటే ఎస్ సార్ వీల్ కమ్ విత్ యూ అని చెప్పాము. అధ్యక్ష, ఆ రోజు మార్చిలో 3 బిల్లు 4 ఈ పంపినప్పుడంగా మేము ఒకటే చెప్పాము, ఈరోజు శాస్త్రీయ పరంగా చెయ్యండి, శాస్త్రీయ పరంగా చేస్తే సక్సెస్ అయిన రాష్ట్రము తమిళనాడు, అశాస్త్రీయంగా చేయడం వలన ఫెయిల్ అయిన రాష్ట్రాలు బీహార్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, యూపీ కానీ అశాస్త్రీయంగా చేయడం వలన కోర్టుతో మొట్టికాయలు వేయడం వలన అది రివర్స్ తిరిగి వచ్చింది అని మనం కూడా శాస్త్రీయంగా పోదాము, దయచేసి వెనుకబడిన కులాలను మోసం చేయొద్దు అని చెప్పేసి శాస్త్రీయంగా చేయాలని చెప్పి ఆ రోజుగా ఇదే సభలో మేము చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ ఏ రోజు కూడా మా సూచన పరిణామం తీసుకోలేదు, మీరు మమ్మల్ని తీసుకెళ్ళలేదు, పరిణామం తీసుకోలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడు మీరు స్వాగతించరా, మీరు పరిణామం తీసుకుంటే ఇలాంటి చిక్కులు రాకపోవు. అధ్యక్ష, 42% రిజర్వేషన్ ఇప్పుడు ఇస్తున్నామన్నారు అధ్యక్ష. బిల్లు తీసుకొస్తాం, బిల్లు తర్వాత జీవో తీసుకొస్తామని చెప్పారు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు సూటిగా అడుగుతున్నాను, ఈ రాష్ట్రం యొక్క అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత బిల్లు పాస్ అయినాక జీవో ఇవ్వాలంటే మరి ఈ 22 నెలలు ఏం చేసిండ్రు? మరి అప్పుడే మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలలు ఇస్తామని చెప్పి కామన్ డిక్లేర్ ఇచ్చారు కదా, అదే రోజు మీరు జీవో వచ్చి ఎన్నికలకు పోస్తుండే కదా, మరి ఎందుకు జీవో వేయకుండా సుమారు 6 కమిటీలు వేసిన అధ్యక్ష? నేను ఒకటి వరుసగా మీరు చెప్తున్నా అధ్యక్ష, మీరు నిజంగానే ఈ రోజు కార్యక్రమం చేసే విధంగా అప్పుడే చేస్తే గిట్ట మీరు ఈ జీవో నెంబర్ 26 తీసుకొచ్చిండ్రు. జీవో నెంబర్ 26 మార్చి 2024 తీసుకొచ్చారు. బ్యాక్వర్డ్ క్లాస్ డిపార్ట్మెంట్ నుంచి జీవో ఇష్యూ చేసిన అధ్యక్ష. ఆ జీవోలో క్లియర్గా రిజల్యూషన్ పాస్ చేసినాం, కులగణన సర్వే చేస్తామని చెప్పి చేయడం అధ్యక్ష. ఈ జీవో నెంబరు బీసీ కమిషన్ ద్వారా వచ్చింది 26. దాని తర్వాత బీసీ కమిషన్ మాయమైంది, లేదు బీసీ కమిషన్. జీవో నెంబర్ 18 తీసుకొచ్చిండ్రు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా బీసీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేస్తామని చెప్పింది అధ్యక్ష. ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షన కమిటీ చేశారు, బీసీ కమిషన్ మాయమైంది అధ్యక్ష 10 నెలల తర్వాత. నేను ఇవన్నీ ఎందుకు కోటి చెప్తున్నా అంటే సేమ్ ఇదే బీహార్లో జరిగింది కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. మేము దయచేసి మేము రాజకీయంగా మాట్లాడలేను, మా సూచన పరిగణన తీసుకుంటే ఈ బిల్లు పాస్ అయ్యి రాజ్యాంగ పరంగా మన చిక్కులు లేకుండా యాభై చిక్కులు కావాలని కోరుకున్న వ్యక్తిని మేము. కాబట్టి జీవో నెంబరు 18 తీసుకొచ్చారు అధ్యక్ష. సభ నేను గౌరవ సభ్యుని కన్సర్న్కు ధన్యవాదాలు. బలైన వర్గాలకు సంబంధించి వారి పార్టీకి సంబంధించిన కన్సర్న్ను ధన్యవాదాలు. కానీ బీసీ కమిషన్ వేసినటువంటి ఆ బీసీ కమిషన్ మాయమైందనో లేదా జీవో నెంబర్ 18 అనే ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం వాళ్ళే అది కోర్టులో గౌరవ సభ్యులు వేసిన కేసు ప్రకారంగా ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ సంబంధించి మేము బీసీ కమిషన్ వేస్తూ వారికి డెడికేషన్ అథారిటీ ఇచ్చినప్పటికీ స్పెసిఫిక్గా కొంత వ్యక్తులు కొంతమంది వాళ్ళ ప్రేరేపితం ఉందా లేదా నేను ఇప్పుడు అవన్నీ మాట్లాడదలుచుకోలేదు. కానీ వారి సహకారం అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఇలా ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు అపశకునంగా మాట్లాడకుండా సహకరించేటువంటి ప్రయత్నం జరగాలి అధ్యక్ష. ఇంత పెద్ద కార్యక్రమం మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు అధ్యక్ష. 10 సంవత్సరాల్లో ఏం జరిగింది, 2018 చట్టం ఎవరు విమర్శించదలుచుకోలేదు. ఒకటే మరి జీవో 18 కోర్టు ఆదేశాల మేరకు 24 గంటల్లో డెడికేషన్ కమిషన్ చేసినటువంటి చిత్తశుద్ధితో ఉండడం అనే మాట దయచేసి గౌరవ సభ్యునికి సమాజానికి చెప్తాను. తప్పుడు వార్త పోతనేటువంటి ఆలోచనతో ఇస్తున్నారు తప్ప బీసీ కమిషన్ మాయమైపోయింది, బీసీ కమిషన్ లేదు, జీవో 18 నెంబర్ తెచ్చిరు అనేటువంటి రాంగ్ మంత్రిగా పనిచేసినారు బలైన వర్గాల శాఖ. వారికి విజ్ఞతగా వదిలేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి సభలో ఉన్న అధ్యక్ష, నేను తప్పు చేస్తే మీరు సరి చేయండి. మంత్రి గారికి వాస్తవం తెలివై, ఎందుకంటే చెప్పేది వాస్తవం చెప్పాలి నేను చెప్పాలి. సార్ ఆనరబుల్ మెంబర్ గౌరవనీయులు మాజీ మంత్రి గారు గౌరవ శాసనసభ్యులు కమలాకర్ గారు వారు చేసే రిమార్క్స్ సరైనది కాదు అధ్యక్ష. యూ హ్యావ్ టు టేక్ బ్యాక్ అధ్యక్ష. పూర్తి స్థాయిలో అవగాహనతోనే వారు ఈరోజు ప్రత్యేకించి జిఓఎంఎస్ 26 కానీ 18కి సంబంధించిన అంశం విషయంలో
వివరణ ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు గో టు పబ్లిక్. వారు చెప్పే ఒక అంశం పబ్లిక్ పోయి మేము ఈరోజు నేను కాదు సార్, మేము మిమ్మల్ని ఏం కాదంటలేను. ఇఫ్ యూఆర్ అగేన్స్ట్ ఓబీసీసీ రావద్దు అనుకుంటే మీరు చెప్పండి, రావద్దు అంటే ఊరుకుంటాము. మీకు వద్దు, మీ పార్టీకి వద్దు, ఓబీసీ రిజర్వేషన్ వద్దు అనుకోండి, ఈ విధంగా అవరోధం కలిగిస్తామంటే చెప్పండి సార్, వారి ఒపీనియన్ కూడా. ఈ రోజు వారు ఆ విధంగా మాట్లాడటం సరికాదు. నేను దయచేసి ప్లీజ్ టేక్ బ్యాక్ యువర్ రిమార్క్స్ సార్. గౌరవ సభ్యులు కమలాకర్ గారు, గతంలో మీరు మంత్రి పదవి చేశారు. ఒక మంత్రికి తెలియదనడము సమంజసం కాదు. ఆ మాటను మీరు వాపసు తీసుకోండి. సార్ అధ్యక్ష, ఆకారంలో పెద్దగా ఉంటే అవగాహన ఎక్కువ ఉంటుంది అనుకుంటే నాకు తెలియదు అధ్యక్ష. అవగాహన లేదు అంటే ఆయనకంటే ఎక్కువ చదువుకున్నా, రాజకీయాల విద్యార్థి దశ నుంచి ఉన్నా, నాకు ఎక్కువ తెలియదు అని అంటే వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులు మాట్లాడతారు. కానీ నేనేమంటున్నా, ఆకారంలో పెద్దగా ఉంటే అవగాహన ఎక్కువ ఉంటుంది అనుకుంటే దయచేసి అర్థం చేసుకొని ఆ మాటలు వాపసు తీసుకోవాలి. ఇది పొరపాటు. దయచేసి ఈ విధంగా మాట్లాడితే పొరపాటు మాట మాట్లాడుతా ఉన్నా. సార్ ఒకటి స్పీకర్ సార్ స్పీకర్ సార్ నేను బాడీ షేమింగ్ గురించి మాట్లాడితే కూడా చాలా కాంట్రాస్ అవుతుంది సార్. గౌరవ ముఖ్యమంత్రి హాల్లో ఉన్నారు అధ్యక్ష. నేను తప్పు మాట్లాడలేదు, క్లియర్ చెప్తున్నా. అతనికి అవగాహన ఎందుకు లేని మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, నేను మళ్ళీ చెప్తున్నా